నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన అభిమాని మనతో ఉన్నారు. వారి గురించి గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలని గుర్తు చేస్తూ వారి గురించి మాట్లాడుతున్నారు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాతగారు. వాజ్పేయి గారి జన్మదినోత్సవం, శత జయంతి, 100వ పుట్టినరోజు. 100వ పుట్టినరోజు దాని మీద వారి గురించి ఒక పద్యం. హరి అను రెండక్షరములు హరియుచును పాతకములు అంబుజనాభ, హరి నీ నామ మహాత్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. గ్వాలియర్. శ్రీకృష్ణ బిహారీ వాజ్పేయి గారి కుమారుడు, లక్ష్మీదేవి వారి కుమారుడు అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబరు 25వ తారీఖున జన్మించారు. వారు జన్మించినది మొదలు వారి చదువులు, వారి వ్యవహారాలు అనేక రాష్ట్రాల్లో చేసి వారు రాజకీయ రంగంలో రాజకీయాన్ని ఏమంటారో చదువుని ఎంఏ పట్టా తీసుకున్నారు. తర్వాత వారు బ్రహ్మాండమైనటువంటి జర్నలిస్టు. ఇప్పుడు అందరూ మేము జర్నలిస్టు అనేది ఏదో చెప్తుంటారు, కానీ వారు ఆనాడు భారతదేశానికి తగువైన జర్నలిస్టు. అదేవిధంగా ఆ జర్నలిస్టులో కూడా కవి, మంచి గాయకుడు, మంచి పద్యాలు పాటలు రచించి చెప్పగలిగినటువంటి. అసలు ఆయన చదువుకునే రోజుల్లోనే పిల్లవాళ్ళందరినీ, టీచర్లందరినీ ఆకర్షించేవారు. ఆయన కంఠమాధుర్యం ఏ విధంగా ఉండేదంటే, మేము చిన్నప్పుడు రఘురామయ్య, ఏలపాటి రఘురామయ్య అంటారు, ధూళిపాళ, పేసపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయరాజు, ఇంకా అనేటటువంటి కంఠమాధుర్యం ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉండేవి. అట్లా ఉన్న టైంలో వారు పోటీ చేశారు పార్లమెంటుకి, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మీ పోటీ వాళ్ళ సైకిల్ ఎక్కి సినిమాకు పోయాడు. సినిమాకు పోయిన అందరూ ఓట్లేసిన వాళ్ళు, నాయకులు అందరూ ఆయన కోసం ఎత్తుకుతాడుతూ ఉంటే సినిమా వదిలిపెట్టినాక బయటకు వచ్చి అందరికి చేతులు ఊపి 3 గంటల సేపు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అంటే అందరినీ ఆనందపరిచే విధానంగా చెప్పాడని చెప్పుకున్నారు. తర్వాత 57లో ఆయన పార్లమెంట్లో గెలిచారు. గెలిచిన తర్వాత హడావుడిగా చిన్న వయసు 27 సంవత్సరాలు. అప్పుడు నెహ్రూ గారు ఇతన్ని ఓరగంట కనిపెట్టి, ఇటువంటి కుర్రవాడు మన భారతదేశానికి అవసరం అనేటటువంటి విధానాన్ని ఆయన అప్పుడే అప్పచెప్పారు. తర్వాత వీరు 77లో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా ఉండి ప్రపంచ దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని అద్భుతంగా ప్రశంసించే విధంగా ఆయన పర్యటనలో బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు అద్భుతంగా వీరి వాగ్దాటికి, వీరు చెప్పిన విధానానికి అంత అద్భుతంగా జరిగింది. అటు తర్వాత వీరు రావటంలో వీరికి ప్రధానమంత్రి యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత కనీసం ఆ టైం ఏ విధంగా ఉందో వారికి ఒక 15-16 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని విసర్జించాల్సి వచ్చింది. ఏమిటయ్యా అని ప్రజలందరూ చూస్తే, సత్యము చేతనే జగము సర్వము కృంగక నిల్చే, సత్యమే నిత్యమే సత్యము శుభము, సత్యమే సత్యము శుభంబు నీరజబంధువు నీరజాజికిల్, సత్యము చేతనే గతుల సత్యము కృంగక నిల్చే, సౌమత్యము సత్యము జడిన లక్ష్మీపతికెందు జయము గల్గునే అని అద్దంకి శ్రీరామమూర్తి గారు ధర్మరాజు చెప్పినటువంటి పద్యం ఇది.
అదేవిధంగా వాజ్పేయి గారు సత్యమే అవసరం కానీ నాకు ఈ ఓటు అవసరం లేదు, నాకు ఈ పదవి అవసరం లేదు అని చెప్పిపోయినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు మళ్ళీ ఇంకొకసారి 98లో వారికి అవకాశం వచ్చింది. అప్పుడు ఉన్నారు. ఉన్న తర్వాత ఈ కొన్ని రోజులు ఒక 200-300 రోజులు పరిపాలన చేసిన తర్వాత ఏదో ఒక సైరంధ్రి వల్ల ఇబ్బంది జరిగి తృణప్రాయంగా వదిలేశాడు. తర్వాత మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన టైంలో భారత పార్లమెంటు మీద దాడి జరిగింది, కాశ్మీరు అసెంబ్లీలో దాడి జరిగింది. ఈ గుజరాత్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో గుజరాత్లో విపరీతమైన అల్లర్లు జరిగినాయి. తర్వాత ఇటువంటివన్నీ ఎన్నో తట్టుకొని శాంతమూర్తి ఆ శాంతాన్ని ప్రదర్శిస్తూ అదేవిధంగా ఉంటుండేవారు. అట్లాంటి దశలో వారు భారత్ వెలిగిపోతుంది అని చెప్పి చూపించినటువంటి మహనీయుడు. భారత్ వెలిగిపోవడం ఏమిటా అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కలకత్తా నుంచి మద్రాసు దాకా చిన్న రోడ్డు ఉండేది. ఆ రోడ్లో ఒక వంతెన ఉండేది. ఎక్కడైనా ఏదులు దాటేటప్పుడు అటు ఒక 50 బస్సులు, ఇటు ఒక 50 వాహనాలు నిలబడి ఉండేది. బ్రిటిష్ వారు కట్టినటువంటి వంతెన ఎప్పుడు దాటుతామో తెలియదు. తర్వాత ఎన్నో విధాలుగా ఆయన దాన్ని ఆనాడు మొదలుపెట్టి ఈనాడు పిల్లవాళ్ళు ఎంతసేపు ఇప్పటి నుంచి ఒక 500 కిలోమీటర్లు ఎక్కడ ఉన్నారంటే మేము టిఫన్కి ఇంటికి పోయామని చెప్తున్నారు. ఆ రకంగా వాజ్పేయి గారు నిర్మాణాన్ని జరిపారు. భారతదేశాన్ని ఇంకా కొన్ని 100 సంవత్సరాలు కూడా వారి చరిత్ర ఉండిద్ది. అదేవిధంగా చరిత్ర అంటే అర్జునుడు చెప్పాడు శ్రీకృష్ణుడికి, చనినార 6 చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మనిరివుడిన్, చనినారు 16 మహారాజులు మహేంద్రాదులై, చనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు గుంపోయిరే, అనగా రాజ్యములేల వైభవములేల ధర్మములేనిచో. అదే ధర్మానికి పాటుపడిన వాజ్పేయి. తర్వాత ఇంకో చిన్న విషయం నాకు తెలిసింది ఏమిటంటే, వారికి బ్రహ్మచారి వారు, పెళ్లి కాలేదు. మీలాంటి వాళ్ళు అడిగారు, ఏమయ్యా పెళ్లి చేసుకోలేదు అంటేను, పెళ్లి చేసుకునే టైంలో నాకు తీరలేదు, చేసుకుందాం అనుకుంటే నాకు ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఇయ్యలేదు అంటే. అదేవిధంగా మీరు నన్ను అడిగారు, నేను చెప్పాను, నాకు చాలా సంతోషం.